6 డిపాయిడ్ పోయింది, ఒక దగ్గర 9 డిపాయిడ్ పోయింది, 7 థర్డ్ ప్లేస్కి వచ్చింది. వీళ్ళ ఓటు బీజేపీకి ఏమంటే 5 సీట్లు వచ్చినాయి. లేదు మొన్న కూడా మాకు 14 వస్తున్నాయి. నెక్స్ట్ గెలుస్తాడు. ఆయన జగ్గారెడ్డి గారు ఎక్కడ నిలబడ్డా గెలిచే అభ్యర్థి. అందుకని ఏదో ఎమ్మెల్యే పదవి కోసం ఇప్పటికి వెళ్ళి నేను ఆట కావాలి, నాకు మంత్రి కావాలని ఆశలు లేవు. ఆయన మాటలు చూస్తుంది నాకంటే ఎక్కువ మీతోనే. మాకు కూడా రోజు మాట్లాడుకుంటారు, రోజు ఒకసారి ఫోన్లో. సిద్దిపేట ఈసీసీ ప్రెసిడెంట్ అంటే అప్పుడే వార్తలలో మహేష్ కుమార్ గారు మంత్రివర్గం చేరుతుందంటే ఆ సమయంలో అలాంటి వ్యక్తి అయితే ఫుల్ టైం ఇస్తాడు కదా. ఇప్పుడు మీ మినిస్టరు నన్ను పీసీసీ ప్రెసిడెంట్ అయితే నీ అడిగి రాలి చెప్పు. రోజు డిపార్ట్మెంటల్ వస్తారు, రోడ్లు అంటారు, అది అంటారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్లస్ మాస్ లీడర్, మాస్ అప్పీల్. ఆయన దగ్గర పైసలు లేకుండా ఏ పేదవాడు పార్టీ గీటీ అడిగాడు, కులం అడిగాడు, మతం అడిగాడు సాయం చేస్తుంటాడు. మహేష్ కుమార్ వాళ్ళ క్యాబినెట్లో పోతే మీరు ఏదో చిట్చాట్ అని మైకిల్ పెట్టుకొని చూస్తుంటారు అసెంబ్లీలో. అది ఆయన చెప్పింది కానీ దాన్ని పెద్దగా చేసేవాడు. నేను జనరల్గా నల్గొండ మున్సిపల్ చైర్మన్ని జనరల్ అంటే రెడ్డిస్కో, వైశ్యులకో, బ్రాహ్మణ్స్కో 20 ఏళ్ళు 4 సార్లు జనరల్ అయిన మున్సిపాలిటీని బీసీ పెట్టి దేశంలో రికార్డు సృష్టించిన వ్యక్తిని. బీసీలు అంటే అంత ప్రేమ జనరల్. అంతమంది 50 రెడ్డి అయితే రెడ్డిని పెట్టిండు మున్సిపల్ చైర్మన్. 4 సార్లు 4 టర్మ్లు 50,000 ఓట్లు రెడ్డి ఉంటే నల్గొండ టౌన్లో సామాజిక న్యాయం చదువుకున్న వ్యక్తిగా ఆల్రెడీ నేనున్న ఎంపీగా, ఎమ్మెల్యేగా, అక్కడ ఎంపీగా సుఖేందర్ రెడ్డి గారు మా పార్టీలోకి వచ్చి ఎంపీ అయ్యిండు. 2 రెడ్డిలు ఉన్నాం కదా, బీసీకి ఇద్దాం. రిజర్వేషన్ కానంత మాత్రాన బీసీలు 50% ఉన్న ఆ వర్గాన్ని మనం ఎమ్మడి తీసుకుపోవాలి. అలాంటి ఆలోచన మీద మీరేదో నేను అన్నదానికి ఉల్టా పెట్టింది. అందుకనే మీకు దండనాయన. ఎవరిని దూరం పెట్టా చిన్న చిన్న పేర్లు అడిగి నాకు రేటు తగ్గొద్దు. చిన్న చిన్న పేర్లు అడగొద్దు, చర్చ కాదు. అడిగేది కూడా క్వశ్చన్. కేసీఆర్ తెలంగాణ కోసం ఆయన రాజీనామా చేసి బై ఎలక్షన్ నేను రాజీనామా చేసి నాకు మళ్ళీ కిరణ్ కుమార్ ఎంకనే ఉంటాడు మా ఇంటి వెనక వచ్చి తీసుకో తెలంగాణ డిక్లేర్ అయింది అంటే నాకు వద్దు, మా గవర్నమెంట్ తీసుకుంటాను. సో కేసీఆర్ గారి గురించి అడిగితే నేను ఏమైనా చెప్తా కానీ నువ్వు ఎవరికి సంబంధం గురించి మాట్లాడతాను. సిద్దిపేటలో హరీష్ రావు మీద పోటీ చేస్తే హరీష్ రావు మీద ఓడగొట్టడు ఎవరు లేదని అందరూ అనుకుంటారు. నేను ఓడగొడతా ఎవరు చెప్పిన మన 2000 వచ్చింది మెజార్టీ. మన 2000 వచ్చింది రఘునందన్ రావు మీద ఎంపీగా. 2000 మెజార్టీ వచ్చింది సిద్దిపేటలో. జగ్గారెడ్డి రఘునందన్ రావు ఎక్కడ, జగ్గన్ ఎక్కడ? ఆయనకు 2000 వచ్చినప్పుడు జగ్గన్ నిలబడ్డంటే గెలవాడా? అరే నువ్వు లెక్క తీసుకో. అరే నువ్వు 2000 ఏం చేసి నువ్వు 2 ఏళ్లకు 2000 మెజార్టీతో వచ్చింది రఘునందన్ రావు మీద. ఈయన టీఆర్ఎస్ క్యాండిడేట్కు ఈ 2 ఏళ్ళల్లో ప్రతిపక్షంగా 8,000 కోట్లు డెవలప్ చేసిందని జగ్గారెడ్డి గారిని ఓడగొడతారు. కాంగ్రెస్ పార్టీ స్కీమ్స్తో పాటు ఆయనకు ఉన్న చరిస్మా కామన్ మ్యాన్గా ఉంటాడు కాబట్టి గెలుస్తాడని చెప్తున్నాను నేను. మీరు కూడా కావాలంటే పోయి సర్వే 2 పేర్లు పెట్టి సర్వే చేసుకొని మీరు చూడండి, మీకు తెలిసిపోతాం. నిన్నబ్బా ఈరోజు నాకు చాలా అత్యంత ఆప్తుడు. మీ అందరికి కూడా తెలుసు, మీ అందరికి ఆప్తుడే కాదు, పేద ప్రజలకు ఆప్తుడు ఆయన. ఎవరి పార్టీ చూడరు, ఏం చూడరు, నాలాగనే లేదా ఆయనలాగా నేను ఆయన చూసి కూడా నేను నేర్చుకున్నాను అనుకో. అట్లా ప్రజా జీవితంలో 35 ఏళ్ళకెళ్ళి ఉన్నాం కాబట్టి నాకున్న పరిచయంతో కొద్దిగా నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండే. మొన్న 12 అసెంబ్లీలు యామ్ రోడ్ శంకుస్థాపనలో బిజీగా ఉండి ఆ పనులన్నీ కూడా మొదలుపెట్టించినాం. 13,000 కోట్లు ఆర్ఎండ్బి, 7,000 కోట్లు పంచాయతీరాజ్, 20 ఇంకొక 5,000 కోట్లు కూడా పర్మిషన్ తీసుకున్నాం ఆర్బీఐ. నిన్ననే ఫైనల్ అగ్రిమెంట్ కూడా అయిపోయింది. ఇది చరిత్రలో ఎక్కడ లేదు. ప్రతి ఊర్లో కూడా ఊరికి వెళ్ళి తండాకి వెళ్ళి మండల హెడ్ క్వార్టర్ వరకు డాంబర్ రోడ్డు, సింగిల్ రోడ్డు, మండలంకి వెళ్ళి జిల్లా కేంద్రానికి తప్పనిసరిగా డబల్ రోడ్డు. మహబూబ్నగర్లో నేను భక్తలకి వెళ్ళి ఎగ్జాంపుల్ చెప్తాను. భక్తలకి వెళ్ళి నారాయణపేట హెడ్ క్వార్టర్కు 25 కిలోమీటర్లు 754 గుంటలు ఉన్నాయి పెద్ద పెద్దవి. పోతానికి 1 గంట 20 నిమిషాలు పడుతున్నది. నాకు అక్కడ ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహరి గారు ఎప్పటికెళ్ళో చెప్తున్నారు, స్టేట్ గవర్నమెంట్ ఎమ్మెల్యే ఆర్ఎండ్బి అంటే ఆర్ఎండ్బి బడ్జెట్ ఆయన 20,000 కోట్లు అప్పులు పెట్టిపోయాను, కాంట్రాక్ట్ వస్తారని చెప్పి హ్యామ్లో పెట్టి శంకుస్థాపన చేయడమే కాదు కలెక్టర్ గారు పెట్టి అన్ని పర్మిషన్లు ఇప్పించి వర్క్ కూడా స్టార్ట్ చేయించిన. అన్ని గద్వాలు పోయినా, వనపర్తి పోయినా, నాగర్ కర్నూలు, ఇవన్నీ 4-5
అంతకుముందు జనగాము, ఆలేరు, భువనగిరి రకరకాలు ఇట్లా ప్రతిరోజు కాన్స్టిట్యూన్సీలో రోడ్లు వేసుకున్నాం. ఎందుకంటే సేఫ్గా ఇళ్ళకి వెళ్ళినామంటే మళ్ళీ సేఫ్ వస్తుంది, ఇంటికి రావాలి. యాక్సిడెంట్ పెరిగిపోతున్నాయి. ఈరోజు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ హెల్మెట్ లేకుండా ఎంత చెప్పినా వినకుండా ఇంటి దగ్గర భార్య పిల్లలు తల్లిదండ్రులు ఎంతోమంది ఎదురు చూస్తుంది. సో క్రైమ్ రికార్డు కూడా ఇప్పుడు నాకు గడ్కరీ చెప్తాడు, ప్రపంచం అంతా ఎంత యాక్సిడెంట్లు అవుతుందో ఒక ఇండియాలో అన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి. అందుకనే ఇలా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నా శాఖకు సంబంధించి నేను ఆర్బీఐ పర్మిషన్ తీసుకొని 1.5 year గడ్కరీ గారితో 2,000 కోట్ల సిఆర్ఎఫ్ రోడ్లు కూడా పనులు పూర్తిగా వస్తున్నాయి. ఇవన్నీ మాట్లాడుకుని ఇంకేం నడుస్తున్నాయి, ఇంకెన్ని బడ్జెట్ వస్తున్నాయి అని చెప్పి పెద్దలు పార్టీ పరంగా వర్కింగ్ ప్రెసిడెంటే కాదు, ఇవాళ ఏ సమస్య ఉన్నా స్పందిస్తూ గాంధీ భవనే కాదు గ్రామాలలో కూడా పార్టీ కోసం నెక్స్ట్ టైం నేను పోటీ చేయ అవసరం ఉంటే నిర్మల పోటీ చేస్తుంది. కానీ నాకు పదవులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యమని రాహుల్ గాంధీ గారు కూడా ఎంతో ఇష్టపడతారు జగ్గారెడ్డి గారు అని. మేము ఎంపీగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై కాంగ్రెస్లో 6 సార్లు గెలిచిన వ్యక్తిగా నాకు పరిచయం ఉన్న జగ్గారెడ్డి గారు అంటే ఒక మాస్ పబ్లిక్ పేదల పక్షాన ఉంటాడు కాబట్టి నాకు కూడా ఇష్టం. దాని గురించి నెక్స్ట్ ఎట్లా గెలిపించాలి, మన పథకాలన్నీ కూడా మంచిగా ఉన్నాయి. సన్న బియ్యం కానీ, ఆర్టీసీ కానీ, ఉచితంగా ఫ్రీ కరెంటు కానీ, ఇంకా ఏం చేస్తే ఎట్లుంటుంది, జిల్లాల వారీగా నల్గొండలు ఎన్ని పెరగబోతున్నాయి అంటే 6 సీట్లు పెరుగుతాయని మా లెక్క. మహబూబ్నగర్లో 14కి వెళ్ళి 20 కావచ్చు, నల్గొండలో 12కి వెళ్ళి 18 సీట్లు అంటే 6 అసెంబ్లీలు పెరుగుతాయి. ఇట్లా దక్షిణ తెలంగాణలో ఎట్లా 90% గెలుస్తాం. ఉత్తర తెలంగాణ ఎక్కడెక్కడ వీక్ ఉందో మనందరం ఫోకస్ పెట్టాలని చర్చించుకున్నాం, అంతే తప్ప ఏం లేదు, వేరే విషయాలు ఏం లేదు. తుమ్మతుర్తి విషయం అడిగితే అది మీరు సీనియర్ నాయకులుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా మీకు అన్నీ తెలుసు. కార్యకర్తల కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి, ప్రజల నష్టాలు అన్నీ తెలిసిన వ్యక్తి. ఆయనకు నేను చెప్పేది ఏముంటుంది, నన్ను అడిగిన ఒపీనియన్ చెప్పినా అందరినీ కలిసి పనిచేయమని చెప్పండి. మీరు పిలిచి అందరు 2 వర్గాలను కూర్చోబెట్టి అక్కడ ఉండి, నేను ఎంపీగా ఉన్నా, రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీ ఉన్నారు, ఇప్పటికి కూడా నా దగ్గరకు వచ్చి పని చేసుకుంటారు. కానీ అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు కాబట్టి వాళ్ళని కూర్చొని సమన్వయం చేయండి. ఇట్లా వీధిలో పడి మండల కాంగ్రెస్లని ఆ పోస్టులకని ఇట్లా మనం అనుకుంటే అవతల పార్టీ ఉందలా మనం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి. మాది ఫస్ట్ టార్గెట్. నా టార్గెట్ అయితే అది. నాకు పదవులు ముఖ్యం కాదు. నాకు పదవుల కోసం నేను మొన్న మెజార్టీ వచ్చినాక అందరూ ఢిల్లీకి పోయినారు సీనియర్లు, ఎవరు పేరు చెప్పే అవసరం లేదు. నేను ఢిల్లీకి పోయినా మంచి పదవి కావాలని, పోర్ట్ఫోలియో కావాలని పోయినా. అంటే నేను కూడా ఎప్పుడు కూడా పార్టీ కోసం చిన్నప్పటికే ఎన్ఎస్పీ రాజీవ్ గాంధీని చూసి అట్రాక్ట్ అయ్యి పార్టీలో తిరుగుతున్నా. నెక్స్ట్ టైం రావు